న్యాయంగా చెప్పండి, మీరు పడిన దాంట్లో మా తప్పేవైనా ఉందా? మీ అహంకారానికి మీరే బాధ్యులు. మీ అక్కని ఈ ఇంటికి కోడల్ని చేశానన్న ఆనందంలో నీకు చాలా మాటలొస్తున్నాయి నోటి నుంచి. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, మీ అక్క ఇక నుంచి ఉండాల్సింది ఈ ఇంట్లోనే. అవును తారా గారు, మా అక్క ఇల్లు ఇదే. ఏదేమైనా మా అక్క ఇక్కడే ఉంటుంది. ఉంటుంది ఉంటుంది కానీ ఎలా ఉంటుంది అనేది కూడా ముఖ్యమే కదా కృష్ణ. నువ్వు మీ అక్క మీ వాళ్ళు చేసిన ప్రతిదీ నేను మర్చిపోలేను కదా. వాటన్నింటినీ కలిపి మీ అక్కకి నేను రెట్టింపు చేసి మరీ తిరిగిస్తాను. నా దెబ్బకి మీ అక్క కుమిలి కుమిలి ఏడ్చిన కన్నీళ్లు రాని స్థితికి దిగజారి తన బాధని ఎవ్వరికీ చెప్పుకోలేని దుస్థితికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నా బాధలు భరించలేక ఇక్కడి నుంచి ఆత్మాభిమానంతో మీ ఇంటికే వచ్చిందనుకో, అక్కడి నుంచి మళ్ళీ ఈ గుమ్మం దాటి లోపలికి రాకుండా చేస్తాను. ఆ దెబ్బకి మీ అక్కకి నీతో పాటు మీ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. పాపం మీ అమ్మ గుండె అసలే వీక్. పెద్ద కూతురి బతుకు ఎందుకిలా అయిపోయిందన్న బాధలో ఆ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. కుదిరితే ఏదైనా హాస్పిటల్కి బైపాస్ సర్జరీకి అడ్వాన్స్ కట్టేసి ఉంచండి, మీకే మంచిది. తారా గారు, మీరు వేసే జోక్స్ భలే ఉంటాయి చూడండి. నవ్వలేక నవ్వలేక ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఆ నవ్వే నీకింకొండదు. మీ అక్కకి నీకు ఏడుపే మిగులుతుంది. నేనుండగా మా అక్కకి ఎలాంటి కష్టం కానీ కన్నీళ్లు కానీ రానివ్వను. ఎవరైనా మా అక్క దాకా రావాలంటే నన్ను దాటుకొని రావాలి. ఇక మా అమ్మ గుండె వీక్ కావచ్చు, కానీ ఆ గుండెకి ధైర్యం చాలా ఎక్కువ. నువ్విక్కడ ఉంటావన్నా నీ కాన్ఫిడెన్స్? రాధతో నువ్వు ఆడుతున్న ప్రేమ నాటకం మొత్తం నాకు తెలుసు. మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదని నాకర్థమైంది. మర్యాదగా నువ్వు రాధ ఆడుతున్న ప్రేమ నాటకాన్ని ఒప్పుకో. అవునత్తయ్య, మా మధ్యలో ప్రేమ లేదు. రాధా గారు నేను కలిసి ఈ నాటకాన్ని ఆడుతున్నాం. చెప్పు, మీ మధ్యలో ప్రేమ లేదు కదా? కావాలనే ఈ నాటకం ఆడుతున్నారు కదా? నిజం నాకెలా తెలిసిపోయిందనా అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు పెట్టుకుంది తారతో. నా దగ్గర మీ పిచ్చి డ్రామాలు ఎలా పండుతాయని ఈ ప్రేమ నాటకం మొదలుపెట్టారు. మీకిలా అప్పుడప్పుడే అనిపిస్తుందా, రెగ్యులర్గానే అనిపిస్తుందా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మంచి సైకియాట్రిస్ట్కి చూపించుకోండి, తగ్గిపోతుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఈ మధ్య పగటి కలలు కంటున్నారు. మీకేదో తెలిసినట్టు, మీకేదో అర్థమైనట్టు. అవి మీ పగటి కలలే. సరే, మాది నిజమైన ప్రేమ కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? చెప్పండి. చీకట్లో మీరేదో బాణం వేస్తే నిజమైన ప్రేమ నాటకంగా మారిపోదు. మిమ్మల్ని నేను విలన్గా చూస్తున్నాను, కానీ మీరు నిజంగా అయితే నా పాలిట దేవత. మాలో మేము దాచుకున్న ప్రేమని వెలికి తీసింది మీరే కదా. మీరే లేకపోతే రాధా గారు మండపంలో నా మీద ప్రేమ ఉన్నట్టు ఓపెన్ అయ్యేవారే కాదు. మీ ఇంట్లో మీరు మా అమ్మ చేత అడిగించకపోతే నా ప్రేమ ఓపెన్ అయ్యేదే కాదు. మా లవ్ స్టోరీకి ఫుల్ క్రెడిట్
మీరే అత్తయ్య. ఎవరు ఎవరు నీ కత్తయ్యా? ఇంకోసారి అలా పిలిచావంటే నీకు బాగోదు. ఓ, మీరు ఫీల్ అవుతున్నారా? సరే, మీ పెద్దబ్బాయి చేత నా మెళ్ళో తాళి కట్టించుకున్న తర్వాత అత్తయ్యా అని ఆప్యాయంగా పిలుచుకుంటానులేండి. అంతవరకు తారా గారు అని పిలుస్తాను. తారగారు, అనవసరంగా నా గురించి మా అక్క గురించి ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి. ఏజ్ పరంగా అందాన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కువగా ఆలోచిస్తే గ్లామర్ పోతుందంట. బానే ఎగిరెగిరి పడుతున్నావు. నువ్వు రాధలు ఒక అగ్రిమెంట్తో ప్రేమ నాటకం ఆడుతున్నారని నా మనసు నాకు చెప్తుంది. మీ రహస్యాన్ని నేను ఎలాగైనా నెల రోజుల్లోనే బయటపెడతాను. మీ నోటితోనే మీరు నిజం చెప్పేలా చేస్తాను. తారా గారు, మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. రిలాక్స్ అవ్వద్దు. ఆల్ ది బెస్ట్. సొంత పెత్తనం కట్టుకొని పై చేయి సాధించాలని నా ఇంట్లో ఎవరైనా చూస్తే మెడ పట్టుకొని బయటికి గెంటాల్సి వస్తుంది. ఎవరి స్థాయి ఏంటో, ఎవరు ఎక్కడుండాలో మీరు తెలుసుకుంటే చాలా మంచిది. ఏంటి, ఎందుకు అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? ఒంట్లో బానే ఉందయ్యా, మనసే బాలేదు. ఏమైంది? రాత్రి అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఒకటే దిగాలుగా ఉన్నావు. అసలు ఏమైంది? అది కాదయ్యా, మన అమ్మాయిని మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచాం. అక్కడ మన అమ్మాయిని ఆ తారాగారి కుర్చీలో తెలియక కూర్చున్నందుకు ఎన్ని మాటలందో, ఎంత రాద్ధాంతం చేసిందో నీకు తెలియదయ్యా. అంత చిన్నదానికి ఆమె అన్న మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుందయ్యా. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా విష్ణుని ఆ ఇంటి కోడల్ని చేశామని సాధిస్తుందేమో. అదేనయ్యా నా బాధ కూడా. ఇంత చిన్నదానికి మేమందరం ఉన్నా అన్ని మాటలంది అంటే రేపు మన పిల్ల ఒక్కతే అక్కడ ఉండాలి కదయ్యా. అప్పుడు మన అమ్మాయిని ఇంకెంత ఆడిపోసుకుంటుందో ఏంటో. అసలే అది నోరులేంది. ఎలా ఆ తారాగారితో వేగుతుందో చాలా బాధగా ఉందయ్యా. ఏ ఇంట్లో అయినా అత్తాకోడళ్ళ పోరంటే అలానే ఉంటుంది కదా. అక్కడ మన అమ్మాయి ఒంటరిగా ఉండదు కదా. అల్లుడు గారు కూడా ఉంటారు, ఆయన చూసుకుంటారులే. ఏంటయ్యా అల్లుడుగారు చూసుకునేది? రామ్మూర్తిగారు అక్కడ ఉన్నప్పుడే తారాగారిని కంట్రోల్ చేయలేదు. అలాంటిది అల్లుడుగారు ఆమెను ఆపగలుగుతారా? ఆ ఇంట్లో ఆమె ఎవ్వర్నీ లెక్క చేయదయ్యా, లెక్క చేయదు. ఏదేమైనా సరే మన అమ్మాయి మంచితనంతో అన్నీ సరిదిద్దుకొస్తుందిలే. ఏమోనయ్యా, సరిదిద్దుకొస్తుందో లేక ఆ తారాగారి చేతుల్లో ఎన్ని సాధింపులు పడుతుందో ఏంటో. ఏదేమైనా సరే మంచివాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడు అన్యాయం చేయడు రాణమ్మా. ఏదో రకంగా మంచే చేస్తాడు. సర్లే, అవన్నీ తీరిగ్గా తర్వాత ఆలోచించొచ్చు. ఈరోజు ఇంట్లో కార్యం అనుకున్నాం కదా, ఆ ఏర్పాట్లు చేయాలి కదా. అవతల మన బంధువులు, అల్లుడు గారు అందరూ వస్తారు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. లేచి త్వరగా కానివ్వు. శివా, హరి, ఎక్కడున్నారే? వస్తున్నామమ్మా. ఏంటమ్మా? ఇల్లంతా శుభ్రం చేయండి. హరి, సరే. నువ్వీరోజు ఆగం చేయకుండా ఉండవే. అలాగేనమ్మా. ఆ ఇల్లంతా శుభ్రం చేయండి, ఆ గదంతా ఊడవండి. టైం లేదు, తొందరగా చేయండి.
ఇక్కడ ఆపు. ఏరా ప్రసాదు, ఎలా ఉన్నావు రాణమ్మ? బావున్నానమ్మా. ఏంటక్క ఇంత ఆలస్యమైంది? రావాలి కదరా. మీ ఇల్లేమో ఈ ఊరు చివర, మా ఇల్లేమో ఆ ఊరు చివర. పేరుకి ఒకే ఊర్లో ఉంటున్నాం గాని ఇటు నుంచి అటు రావాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా వేరే ఊరు వచ్చినట్టుంటుందిరా. నువ్వు బాగున్నావా అక్క? ఏం బాగోలేరా. కాస్త నోరు తీపి చేసుకుందామంటే షుగరు, కాస్త కారం తిందామంటే అల్సరు, అదిరితే కీళ్ల నొప్పులు. అబ్బా, అడుగు తీసి అడుగేస్తేనేమో ఆయాసం వస్తుందిరా. అలా అని కూర్చుంటే కొలెస్ట్రాల్ అంటున్నారా. ఏముంది, మందులతో జీవితాన్ని అలా లాక్కొచ్చేస్తున్నాను లేరా. సరే అక్క, విష్ణు కార్యం నువ్వే దగ్గరుండి మన పద్ధతులు ఆచారం ప్రకారం జరిపించాలి. నువ్వు చెప్పాలంట్రా, అన్నీ నేను చూసుకుంటాగా. రాణమ్మా, పద ఏర్పాట్లు చూద్దాం. రండి. పద. నేను తీసుకొస్తానక్క, పద. తెచ్చే. అక్క, ఏంటక్క అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. నాకు తెలుసక్క, నిన్న తారా గారు మనల్ని అన్న మాటలకి నువ్వు ఫీల్ అవుతున్నావా? అదేం లేదు, మామూలుగానే ఉన్నాను. అక్క, కొన్ని రోజులు ఇలానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. నువ్వేం పట్టించుకోకు, సరేనా? చిన్న విషయాలైతే నాకెక్కువ పట్టింపే లేదే, కానీ పూజారి గారు, ఇంట్లో చాలా అశాంతిగా ఉంటుంది. కొన్ని రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక సమస్య, మానసిక ప్రశాంతతే కరువైపోయింది. మీరే ఈ అశాంతికి కారణం చెప్పాలి, దానికి పరిష్కారం కూడా మీరే సూచించాలి. అమ్మా, మీ ఇంట్లో సమస్యలకి, మీ అశాంతికి కారణం మీ కొడుకు పెళ్లి జరగడం.
మీరంటున్నది నా చిన్న కొడుకు పెళ్లి గురించా పూజారి గారు? అవునమ్మా. ఆ పెళ్లి జరగడం వలన మీ ఇంట్లో వాళ్ళకి పెనుముప్పు కలగబోతుంది. పెళ్లి వల్ల పెనుముప్ప? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు పూజారి గారు. మీ పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండా రెండవ కొడుక్కి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా ముహూర్త సమయం దాటిపోయాక చేశారు. దుర్ముహూర్తంలో పెళ్లి జరగడం వలన మీ ఇంట్లో చాలా దుష్పరిణామాలు జరగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి పూజారి గారు? గ్రహస్థితులు బాగోలేని సమయంలో మీ అబ్బాయికి కోడలికి బంధం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే వాళ్ళిద్దరి మధ్య శోభనం జరగకూడదా? మీ అబ్బాయి ప్రాణాలతో ఉండాలంటే ఖచ్చితంగా జరగకూడదు. వాళ్ళని నేను ఆపలేను పూజారి గారు. ఎందుకంటే నేను వెళ్ళి ఈ శోభనం జరగకూడదని చెప్తే వాళ్ళు నా మాటలు అసలు నమ్మరు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ అబ్బాయి మీకు కావాలనుకుంటే ఏదో ఒకటి చెప్పేనా ఆ కార్యాన్ని ఆపాలి. లేకుంటే మీ ఇంట విషాదం తథ్యం. అక్క, ఏంటి అలా చూస్తున్నావు? ఎల్లొచ్చింది. విష్ణు, పద. విష్ణు అక్క. అక్క బాగున్నావా అక్క? బాగున్నాను. ఆగండి ఆగండి ఆగండి. నాకే బాగుందనే. రాణమ్మా, వెలిగించు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ వీధిలో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి.
కుడికాలు లోపల పెట్టి భార్యాభర్తలిద్దరూ లోపలికి రండి. ఆగండి ఆగండి.